దేవుని కోసం చేసేదేనండి ఏదైనా మీకు ప్రతిఫలం వచ్చేది. మీరు రాసి పెట్టుకోండి. దేవుని కొరకు చేసే ఏ చిన్న పనైనా అదే మీకు ప్రతిఫలాన్ని ఇచ్చేది. మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ బంధువుల కోసం, మీ వాళ్ళ కోసం ఎన్ని చెయ్యండి, అది నిష్ప్రయోజనం. దానివల్ల మీకు ఏం ప్రయోజనం ఉండదు. పరలోకంలో దేవుడు ఏం జీతం ఇవ్వడు. ప్రభా నీకోసం ఒక 200 మంది వచ్చారు ప్రభా, వాళ్ళందరికీ భోజనం పెట్టినట్టు, వెరీ గుడ్ రా, నీకు చాలా జీతం ఉంది పరలోకంలో. అంటే మీరు దేవుని కోసం చేసేదే లెక్కింపబడుతుంది. మీకోసం చేసుకున్నది ఎంత గొప్పదైనా, ఎంత ఘనమైనదన్నా, ఎంత ఖరీదైనదన్నా అది లెక్కల్లోనికి రాదు. అంటే ఇప్పుడు మీరు మీ జీవితాల్లో దేవుని కొరకు ఎన్ని చేస్తున్నారు అనేది మీరు లెక్క పెట్టుకోవాలి. అవునా, నా జీవితంలో ఎప్పటివరకు 60 ఏళ్ళు వచ్చేసాయి, నేను నా దేవుడి కోసం ఏం చేశాను? దేవుని కోసం ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు ఒకటి కాదు చేస్తూనే ఉండాలి దేవుని కోసం.